తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగ కులంలో పుట్టినందుకే మంత్రి లక్ష్మణ్పై వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ సమాజం అసలు ఒప్పుకోదన్నారు. ఒక దళితుడిపైన వ్యాఖ్యలు చేస్తుంటే మంత్రి వివేక్ చూస్తూ కూర్చున్నారని మండిపడ్డారు. దళిత గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది స్పష్టంగా రుజువుతుంది. ఒక దళిత ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని ఒక దున్నపోతు అనే వాక్యంతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా వెంటనే అడ్లూరి లక్ష్మణ్ గారికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. తోటి దళిత వర్గాలకు సంబంధించిన మంత్రి పట్లనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మేమే కాదు, సమాజం ఎవరు కూడా అంగీకరించారని, ఇంకా మీరు మీనావేశాలు లెక్క పెట్టుకోకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది క్షమాపణ చెప్పడంలో ఆలస్యం జరిగినంత కాలం, ఒక గంట అయినా ఒక రోజైనా ఎంతకాలమైనా మీ వ్యాఖ్యల వల్ల, మీరు చేసిన ఇట్లాంటి దుర్మార్గమైన వాక్య వల్ల దళితులు బలహీన వర్గాల మధ్యలో గ్యాప్ పెరగడానికి దారితీస్తుంది తప్ప అది మరెందుకు పనికిరాదనే విషయం, అది మన దళిత గిరిజన బలహీన వర్గాల ఐక్యతకు